ప్రకృతిని కూడా రాజకీయ దురుద్దేశంతో చూసే స్థాయికి బీఆర్ఎస్ పార్టీ దిగజారిందని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేసిందేమీ లేదంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి మొదలైంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి, పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో కూడా లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు లోక్సభ ఎన్నికల ముందు పోతుంది? ఈరోజు గత 3 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఏదైతే మేము ప్రతిపక్షంలో ఉండి మా మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలతో పాటు అనేక అంశాలను కూడా అమలు చేసే ప్రయత్నంలోనే ప్రధానమైన కార్యాచరణ తీసుకొని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అందరికీ నమ్మకం కుదిరింది. ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడ్డది. ప్రజాస్వామికమైన ప్రభుత్వం వచ్చింది. మా సమస్యలను, మా గోడును విని నాదుడున్నారు అని ఆ సమస్యల పరిష్కారానికి నాంది పలికాం. ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే ఇంకా ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల పైన 9 నెలల కాలాయంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. మేము ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకటేమో గత ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఉండి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మాటలు చెప్పి 10 సంవత్సరాలను ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు చూసిండ్రు. వారికి ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. బీజేపీ ఇంకో పక్షాన మొన్నటి వరకు టీమ్గా ఉండి ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీగా ఎదగాలనే ఒక ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటాన్ని కూడా హేళన చేసిన బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ గారు దాని తదుపరి 10 సంవత్సరాల కాలహయంలో కొత్త ప్రాజెక్టులు తీసుకురాలే, అదేవిధంగా విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాల పరిష్కార మార్గం చూపెట్టలే, నిధులు ఎక్కువ స్థాయిలో ఇయ్యలే, వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధిస్తాడు, 3వసారి ప్రధాని అవుతాడని చెప్పి బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణ నుంచి, ఇటు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు గెలిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నినాదమవుతుంది. ఈ రెండిట్లో ఏ విధానంతో మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ విధం? మేము ప్రచారం తక్కువ చేసినప్పటికీ ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడాలి, ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఉండి ఒక పరంగా పాదయాత్రలు చేస్తూ మొత్తం దేశవ్యాప్తంగా తిరిగి యువతకు కానీ, మహిళా సోదరిమణులకు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వారికి మనోధైర్యం ఇవ్వాలే. ప్రతిపక్షంలో ఉన్నాం, పాలక పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ వారు ఏ విధంగా హక్కులను కాలరాసి ప్రభుత్వాలను నడుపుతా ఉన్నారో, తప్పుడు ప్రచారంతో, తప్పుడు వాగ్దానాలతో అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు వారు నడిచిన వైనాన్ని 10 సంవత్సరాల కాలయంలో చూస్తూ ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఒక మానవతా దృక్పథంతో నడిపించే నాయకుడు ఉంటాడు. దేశానికి సంబంధించిన సంపద ప్రజలకే చెందే విధంగా ఆలోచన చేస్తాడు. దేశానికి సంబంధించిన సంపద కేవలం ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో పంచిపెట్టే ఆలోచన చేయరు అని ప్రజల మధ్యలో ఉంది. తప్పకుండా మేము పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలంగాణ కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా కోరుకునేది మార్పు కోరుతా ఉన్నారు. ఆ మార్పులో భాగంగానే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రయాణంలో కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలు ఏవైతున్నాయో బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల కాలయంలో జరిగిన పురోగతి ఏం లేదని,
మార్పు కోరుతా ఉన్నారు. ఆ మార్పు చూస్తారు కూడా. కానీ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో ఎజెండా ప్రజా సమస్యలు కాకుండా ఈరోజు రాజకీయ పార్టీల మధ్య ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, తర్వాత మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు కానివ్వండి, తర్వాత మీ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీ నుంచి చేరికలు, ఈ మొత్తం ఈ రాజకీయపరమైన అంశాల చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టే ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నడిచే విధంగా కనబడుతుంది. ఈరోజు మేము నేరుగా ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. మా గ్యారంటీలో ఎన్ని పథకాలు మేము అమలు చేసినాం 3 నెలల్లో. 3 నెలల కాలహేమలో 100 రోజులు దాటిన తర్వాత మేము మొదలు పెడతామని చెప్పినాం అసలు ప్రజలకి. కానీ ప్రజలు మాకు తీర్పిచ్చిన నేపథ్యంలో ప్రజలకు జవాబుదారితనంగా 100 రోజులు కాకముందే మొదలుపెట్టినాం, అమల్లో ఉన్నాయి. మేము కేవలం మా సంక్షేమం, మా అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ కానీ, మేడిగడ్డ కానీ, అదేవిధంగా కేసీఆర్ గారి కూతురు కవిత అరెస్ట్ కానీ, లేకుంటే ఈరోజు ఎక్కడ తప్పిదాలు జరిగినాయో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న ప్రెస్ పరంగానే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము కాదు రాజకీయం చేస్తుంది, దాంట్లో రాజకీయ లబ్ధి పొందామని చూస్తూ ఉన్నారు. వర్షాలు పడలే ఉదాహరణకు చెప్తా ఉన్నా. ఈ టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఏ విధంగా ఉందంటే, సెప్టెంబర్ 2023లో ఎవరు ప్రభుత్వం ఉంది? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. వర్షాలు పడలే, ఆ రోజు వర్షాలు పడలే. సెప్టెంబర్ మాసంలో ప్రకృతి వైపరీత్యం అది. ఈరోజు మేము వచ్చింది డిసెంబర్లో, వర్షాలు పడలేదు అంటున్నారు. రిజర్వాయర్లు వర్షాలు పడుతూనే నిండుతాయి. దాన్ని ఆసరగా తీసుకొని ఆచరణలో పెట్టే బాధ్యత లేకుండా 10 సంవత్సరాలు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆలోచన లేకుండా కేవలం డబ్బు సంపాదించాలని మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్కు సంబంధించి ప్రజలకు సంబంధించి రాష్ట్ర రైతాంగానికి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని మార్గాన్ని చూడకుండా ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా సాంకేతిక వైఫల్యం ఉన్న ప్రాజెక్ట్ని మీరు సంకల్పించి మొదలుపెట్టి ఈరోజు మళ్ళా దాన్ని తీసుకుపోయి రాజకీయం చేసే ఒక ఏమంటారు పొలిటికల్ బ్యాంక్రప్సీ అంటాం, దివాలా కోరుతనం టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు చేస్తూ ఉంది. మేము శాశ్వత పరిష్కారాన్ని మార్గాలను తప్పకుండా మేము చవి చూస్తూ ఉన్న ఈ 3-4 నెలల కాలహేమలో మా ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో ప్రజలకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఉంటాం. ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా తెలంగాణలో 10 నుంచి 12 లోక్సభ స్థానాలు సాధించి మార్పు దిశగా ప్రజలకు తీసుకెళ్తాం. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కూడా మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రవితో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.